బయటికి రా. నువ్వు అత్తవా నేను లోపలికి రానా? నువ్వు మళ్ళా తాగొచ్చినవా? మరి కథ ఏంది? నాకు విషయం ఇగో ఈ ఆట కూర తెచ్చిన సుక్క నిలువేకుండా మంచిగా అండు. నా మధ్య మండ పోయిన బియ్యం పెట్టిన. అయ్యో కూరేది కుక్క పాడగాని కుక్క ఎత్తుకపోయింది. అయ్యో కూర ఎత్తుకపోయిందని అంటే నన్ను బతకనిస్తాడు. ఇప్పుడైతే నేనేం చేయాలి? మళ్ళీ ఎడుకోవాలి. పాడగాను నాకన్నానే ఉన్నాయా? నా పానానికే ఉన్నాయా? అయ్యో ఈ కుక్కలు పాడగాను. ఏంటిది చెప్పావా? ఏంటిది చెప్పు పెద్దావా? నేను పోవాలి, నాకు పని ఉన్నది ఇప్పుడు. ఏంటి ఎందుకు అని అడగకుండా కరకిలో చికెన్ తెచ్చి బిడ్డ. లేదు లేదు, నువ్వు ఏంటిదో చెప్తేనే నేను చికెన్ తెచ్చిస్తా. నువ్వు నాకు చెప్పు ఇప్పుడు ఏంటిదో, నాకు కావాలి. నీకు అట్లా ఏంటిది ఎందుకు అడగకుండా నేను చికెన్ ఎందుకు తెచ్చిస్తా చెప్పు. బాంచాను రా, దండం పెడతారా, బాబాయ్ ఎత్త కొడతారా, తిడతారా నన్ను బసి. సరే తెచ్చిస్తా, ఏం జరిగిందో నాకు చెప్పు, కంపల్సరీ తెచ్చిస్తా. బాబాయ్ ఆటకూర తెచ్చిచ్చిండు బిడ్డ. ఆటకూర తెచ్చిచ్చినాక నేను ఇక్కడ పెట్టి ఇంట్లోకి పోయినా. నా మతిమారు మండ. నేను బియ్యం పెట్టినా ఇంట్లోకి పోయేంత వరకు ఆ కుక్క పాడుపడ కుక్క ఏడ దాపరం అయిందో. కుక్క నేను ఇతరులకు వచ్చి చూసే వరకు కుక్క ఎత్తుకొని పోయిందిరా. కుక్క ఎత్తుకపోతే ఎత్తుకపోయింది కానీ కుక్క ఎత్తి ఎక్కడ పడితే అక్కడనే కడుతుంది బిడ్డ నన్ను. ఎక్కడ పడితే అక్కడనే కడుతుంది బిడ్డ నన్ను. సరే ఇది తెచ్చిస్తా. జర తెచ్చిపో బిడ్డ, జర బాబాయ్ కూడా ఉన్నది. సరే 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 బయటిదా చెప్పేంది? ఎందుకు కొడతాను అంతగానం? మటన్ కూర తెచ్చేసావని వండుకో. మటన్ ఎడ దొరికింది? నమ్మొచ్చా నిన్ను? అన్ని ప్రశ్నలు అడగకు, చక్కగా అండు. ఇక పిన్ని కూర. అయ్యో ఇంకా చల్లగుండా బిడ్డ. కుక్క పాడగాను కుక్కలు బాగా దాపరమైన బిడ్డ. ఇంత మందన్న పెట్టి చంపాలరా. అవి నా పానం తీయకముందు నేనే వాటి పానం తీస్తాను అనుకుంటాను. ఇలా కూర మంచిగా లేకపోలే కానీ దాన్ని పూలుగా పక్కలా తిత్తియాలా. ఏవే అన్న వేసుకురా. కూర నేను చెప్పినట్టు అండినావు కదా. వేసుకొచ్చేదాకా తాగుతలేదా? ఏ పడి వాళ్ళకి పెట్టి వచ్చినావు ఇక వాటు. బాగానే మాట్లాడుతున్నావు అంటే కూర బాగానే ఆడినట్టున్నదే. ఏంది అన్ని మెత్త మెత్తనే తగ్గుతానే, ఒక్క కూడా బొక్క తగ్గుతలేదు. నువ్వేం కూర కూర తెచ్చినావు, నేను ఆ కూర అండినా. నువ్వు పీకల దాకా తాగినాక నీకేం ఏర్పడదు ఏ కూర అండిందండి. నేను తెచ్చింది ఆటకూర, నువ్వు వండింది చికెన్. మాత్రాన ఏ కూర తెలియదు అనుకుంటున్నావా? నేనంత పిచ్చాను అనుకుంటున్నావా? అంత మెదడు తక్కువ అనుకుంటున్నావా? అంత తెలివి తక్కువ అనుకుంటున్నావా? మర్యాదగా చెప్పు, ఇది చికెన్ కూర కాదా? లేకుంటే నీ పూలుగా తిత్తా బిడ్డ. తాగుబోతానికి ఎట్లా అన్నది గుర్తయింది. ఇది ఏ కూర అన్నది ఎట్లా గుర్తుపెట్టిండు తాగుబోతాడు? ఏ కూర అయితే ఏం ఆలోచిస్తావు? ఇది మటన్ కాదు, చికెనే. నీవు తెచ్చింది చికెన్ కూరే. తింటా తిను పీపుతా బికు. నువ్వు తింటా తిను పీపుతా బికు. ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. బయట లొల్లైతే నిలబడతలేదు, అట్లనే కూర్చున్నావు. బా మనకెందుకే ఆ లొల్లిలన్నీ? నాకు మర్యాద కదా నిన్ను. ఏదో తేడా కొడుతుంది, నేను చూసేస్తావు. అయ్యో అయ్యో అయ్యో, మీరు గింతగానే కొట్టుకుంటారు. అయ్యో అసలు కూరగాయలే కొన్నాడు, ఎప్పుడు అందకత్తనే ఉన్నాడు. అసలు తీయాల మటన్ ఎట్లా తెచ్చిండు? ఇది కూడా కొంపది అందకొచ్చినేంది? సరే అడిగే చూడాలి. ఏయ్ దొంగ ఒక పొడ, నువ్వు కూరగాయలు కొనుక్కరావు, మటన్ తీసుకుంటే నేను ఎట్లా నమ్ముతా? నువ్వేమో శుద్ధపూసలుగా కూస్తున్నావు. అదేమో అంకులు ఆంటీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు ఘోరంగా, నీ విషయం గురించే కావచ్చు.
అంకులేమో ఆంటీని కట్టె పట్టుకొని గెదుగుతాడు. కట్టె కూడా కాదు, మంచం కూడా పట్టుకొని గెదుగుతాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నల్లికుట్లోడా ఓవర్ యాక్షన్ చేయకు, అబద్ధాలు ఆడకు. చక్క నిజం చెప్తే బతుకు, లేకపోతే నా చేతులు చేస్తావు. ఎక్స్ప్రెషన్ ఇస్తామని నిజం చెప్పు. ఫ్లాష్ బ్యాక్. కూర కుక్క అందుకుపోయినా నిడతాంది, కానీ అందుకుపోయింది ఆ కుక్క కాదు, ఈ కుక్క. నేను ఇట్లానే తీసి పెడతా. 3 బజార్ల మీద పెట్టే కోడిగుడ్లు కోళ్ళను కూడా తీసుకొచ్చి కూర అన్నమనేటట్టున్నావు. నీ సంగతి చెప్తావు. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని మటన్ తినుడేమో కానీ దెబ్బలు మాత్రం మత్తుగా తిన్నా.